అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్‌లో చాలా అంశాలు మాట్లాడడం జరిగింది. అతి ముఖ్యంగా అనకాపల్లి స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎప్పటి మాదిరిగానో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఏమీ చేయలేకపోయినా, సరే అట్‌లీస్ట్‌లు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులను క్రెడిట్ చోరీ చేసే పనిలో చాలా నిమగ్నమయ్యారనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. మరి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల అధికారంలో భయపెట్టినటువంటి తీరును ఆయన ప్రెస్ మీట్ విధంగా రావడము, ప్రెస్ మీట్ పెట్టడం, కంప్లీట్‌గా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. సరే మరి 5 ఏళ్ల పరిపాలన కాలంలో సొంత జిల్లా, మరి తను పుట్టినటువంటి ప్రాంతం జమ్మలమడుగు ప్రాంతం. మరి ఆ ప్రాంతంలో స్టీల్ ప్లాంటు, కడప హుక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని తీసుకొని గత 20 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నా సరే అనగా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి నేటి వరకు ఇప్పటికీ కడప స్టీల్ ప్లాంట్ అనేది అది ఒక తీరని కోరికగా మిగిలిపోయింది. అంటే ముందు తరం వాళ్ళు ఇది చూస్తామా లేదన్న తరహాలో ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. మరి 5 ఏళ్ల పరిపాలన కాలంలో కనీసం కడప స్టీల్ ప్లాంట్ వైపు తొంగి చూడనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓన్లీ కాంపౌండ్ గోడలు మాత్రమే కట్టుకొని ఇదే స్టీల్ ప్లాంట్ అనుకోండి, ఇది నేను ఇచ్చేటువంటి స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి దాంట్లో ఏపీ సంబంధించినటువంటి స్టీల్ కార్పొరేషన్ అని చెప్పేసి ఏవేవో పెట్టేసి హడావిడి చేసేసి ఏది రాక ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్న చందంగా కడప జిల్లాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ పరిస్థితిగా అభివర్ణించవచ్చు. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నామయ్యా అంటే అనకాపల్లిలో పెట్టినటువంటి స్టీల్ ప్లాంట్ మీకు తెలుసు, మిట్టల్ కంపెనీ, ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ. మరి 2020 డిసెంబర్ నెలలో ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ ఒక ఎస్ఆర్ స్టీల్ అనే ఒక కంపెనీని కొనుగోలు చేసిందండి. ఈ ఎస్ఆర్ స్టీల్కి 2 పెలటైజేషన్ ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి ఒడిశా దగ్గర, 2 వైజాగ్ పోర్టు దగ్గర. అయితే ఈ యొక్క కంపెనీ అంటే ఈ స్టీల్ ప్లాంట్‌కు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏందంటే, ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, మామూలుగా ఐరన్ ఓర్‌ని స్టీల్ ప్లాంట్‌లకి ట్రక్కులు గానీ, లేకపోతే ట్రైన్‌ల ద్వారా గానీ తీసుకొని వెళ్తా ఉంటారు ప్లాంట్‌కి. అయితే ఈ ఏదైతే కొనుగోలు చేసిందో ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ, ఈ ప్లాంట్‌లకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏందంటే స్లర్రీ పైప్‌లైన్స్, అంటే లిక్విడ్ రూపంలో పైప్‌లైన్ ద్వారా డైరెక్ట్ ప్లాంట్‌కి తీసుకొని వెళ్తారు. అంటే దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. మరి దాని తర్వాత 2021 సంవత్సరం, అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఇదంతా జరుగుతున్నటువంటి టైంలోనే 2021 సంవత్సరంలో ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ ఒడిశాలో పెట్టాలి స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఒక ఆలోచన చేసింది. అందుకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం జరిగింది. మరి జరిపిన తర్వాత 2022, 23 సంవత్సరానికి కూడా అక్కడ భూ సమీకరణ జరగలేదు. ఆ కంపెనీకి భూ సమీకరణ సమస్యల వల్ల అదే యాన్యువల్ ఇయర్‌లో 2022, 23వ సంవత్సరంలో ఏపీ వైపు చూడడం మొదలుపెట్టారు. మరి మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైపు రావాలి అంటే ఆ టైంలో నో ఎంట్రీ బోర్డ్, అంటే హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టంటే ఇక్కడ నో ఎంట్రీ బోర్డ్. ఎంట్రీ కావాలి అంటే జే ట్యాక్స్ కంపల్సరీ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. జే ట్యాక్స్ అంటే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు అందాల్సినటువంటి ముడుపులు అందితే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీలు ఎంట్రీ లేదనేది ఇది జగద్విదితం, అందరికీ తెలిసినటువంటి నిజం. మరి ఈ కంపెనీ అప్పుడు వస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఒకవేళ ఈయన చెప్పినట్టు ఏదైతే క్రెడిట్ చోరీలో భాగంగా మాట్లాడారో ప్రెస్ మీట్‌లో, మరి నిజంగా ఆ కంపెనీ వచ్చినట్లయితే 2024 మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడం జరిగింది ముఖ్యమంత్రిగా. మరి దాదాపు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలలో కనీసం ఎందుకు శంకుస్థాపన చేయలేకపోయారు అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనపడలేదా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. సరే అయితే మరి 5 ఏళ్ల దుష్ట పరిపాలన చూడడం జరిగింది. అరాచకాలు, కియా మోటార్స్ ప్రతినిధులనైతే ఏకంగా బెదిరించి ఓపెన్‌గానే ఆ హిందూపూర్ పార్లమెంటు మాజీ సభ్యుడు అంటే గోరంట్ల మాధవ్ గారు ఏకంగా స్టేజ్ పైన బెదిరించడం జరిగింది కమిషన్ల కోసం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి కనీసము డ్రాయర్లు ప్రొడక్షన్ చేసేటువంటి జాకీ కంపెనీనే డ్రాయర్ లేకోకుండా రాష్ట్రం నుంచి పరిగెత్తించినటువంటి పరిస్థితి గత 5 ఏళ్ల పరిపాలనా కాలం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జరిగింది. మరి అటువంటి కంపెనీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 తర్వాత జూన్‌లో ప్రభుత్వం వస్తే జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలోనే
ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం జరిగింది. మరి అట్ ది సేమ్ టైం నారా లోకేష్ గారు కూడా దావోస్లో వెళ్ళి కలవడం జరిగింది. అంటే కుదరలేదు అక్కడ కలవాలని వెళ్ళినా సరే. మరి ఆయన ఒక జూమ్ కాల్ పెట్టేసుకొని ఇద్దరు ఒక సమయం చూసుకొని ఒక జూమ్ కాల్తో మాట్లాడడం జరిగింది. ఆదిత్య మిట్టల్ గారు కూడా బహిరంగ వేదిక చెప్పడం జరిగింది ఆ సంభాషణ ఏం జరిగింది అనేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ చోరీ ఏదైతే ఉందో మరొకసారి మీరు ఇంతకు మించి దిగజారనుకున్న ప్రతిసారి ఇంకా ఒక 2 మెట్లు దిగజారి చూపిస్తున్నారనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి మీ యొక్క అంటే మీరు ఏమి చెప్పినా జనాలు నమ్ముతారు, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉందనేటువంటి ఆలోచనలు ఇంకా భ్రమలో ఉన్నారో ఏమో తెలీదు కానీ ఇప్పటికే మీకున్నటువంటి 40% ఓట్ బ్యాంకులో ఒక్కో శాతం జారిపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. అసలు ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు గందరగోళంలో ఉంది మీకున్నటువంటి ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు. కాబట్టి ప్రజలారా ఎవరు ఏ విధమైనటువంటి పనులు చేస్తున్నారనేది సున్నితంగా గమనించండి. కేవలం సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను నమ్మి మోసపోకండి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్పుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం.